నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ లో పర్యటిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ పర్యటనలో భాగంగా కువైట్ లోని భారతీయ లేబర్ క్యాంపును ఆయన సందర్శించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని భారతీయ లేబర్ క్యాంపును సందర్శించి అక్కడ పనిచేస్తూ ఉన్న భారతీయ కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంభాషించారు. దాదాపు 1500 మంది భారతీయ పౌరులు ఉన్న మీనా అబ్దుల్లా ప్రాంతంలోని గల్ఫ్ స్పీక్ కంపెనీ లేబర్ క్యాంపును మోదీ గారు సందర్శించారు. కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారి ఆహ్వానం మేరకు నేను కువైట్ కు వచ్చానని చెప్పేసి ఆయన వెల్లడించారు. 43 ఏళ్ల తర్వాత కువైట్ లో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రి ఈయనే కావడం విశేషం. అలాగే భారతీయ లేబర్ క్యాంపును సందర్శించిన మోడీ గారు కార్మికులతో సంభాషించారు. అలాగే అక్కడ ఉన్న కార్మికుల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడి కొన్ని స్నాక్స్ మరియు అలాగే పానీయాలు తీసుకున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భారతీయ కార్మికుల క్రాస్ సెక్షన్ తో ప్రధానమంత్రి గారు సంభాషించారు మరియు వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే మీరు ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు కువైట్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క అనుభవం ఎలా ఉందని చెప్పేసి భారతీయ కార్మికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం 1981వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు భారతీయ లేబర్ క్యాంపును సందర్శించారు. మళ్ళీ 43 ఏళ్ల తర్వాత మీనా అబ్దుల్లా ప్రాంతంలోని ఒక భారతీయ లేబర్ క్యాంపును మనం చూసుకుంటే ప్రధానమంత్రి గారు సందర్శించడం జరిగింది. సందర్శించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని మీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తెలపాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న భారతీయ కార్మికులు తమకు సంబంధించిన సమస్యలు కానీ అలాగే తాము ఇక్కడ ఎలా జీవిస్తూ ఉన్నామని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.